వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్ర 561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది బట్టతలతో బాధపడుతూ ఉంటారు. కొంత వయసు రాకముందే, అంటే చాలామందికి వయసు పెరిగిన తర్వాత వెంట్రుకలు రాలిపోవడం సహజమే. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 15 సంవత్సరాలు పైబడిన వారికే వెంట్రుకలు రాలిపోవడము, బట్టతల రావడము అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల చాలామంది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా చాలామందికి వెంట్రుకలు తెల్లబడడం, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం, అంతేకాకుండా గడ్డం కూడా తెల్లబడడం లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవడానికి మనకు ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ చిట్కాలు ఎవరైతే వెంట్రుకలు రాలిపోయి బట్టతలతో బాధపడుతున్నారో, అంటే కొత్తగా ఆల్రెడీ బాగా నున్నగా అయిపోయి అన్ని హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయిన వాళ్ళకు కొంచెం లేట్గా రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడిప్పుడే ఊడిపోవడం, బట్టతల కనబడుతూ ఉన్న వారికి మాత్రం ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా వాటిని సహజ రంగులోకి తీసుకురావడానికి కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం. కరివేపాకు, కర్రీ లీవ్స్. చాలా మందికి వీటి గురించి తెలుసు, కొంతమందికి వీటి గురించి ఏం తెలియదు. ఏదో వాసన కోసం కూరలలో వేస్తూ అనుకుంటారు. కానీ దాదాపు ఇది 100కు పైగా వ్యాధులను నయం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఇది. మనకు తెలియకుండానే మనం కూరలలో ఇది వాడడం వల్ల మనకు చాలా చక్కటి ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలో ఉన్నటువంటి క్యాలరీస్ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా కరివేపాకును ఎక్కువగా వాడతారు. షుగర్ తోటి బాధపడుతున్నవారు, బీపీతో బాధపడుతున్నవారు వీటి జ్యూస్ను కూడా తాగుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ చెప్పబోయే చిట్కాలో ఈ కరివేపాకును కొద్ది మోతాదులో, అంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు కరివేపాకు తీసుకోండి. వీటికి సరిపడా ఒక పావు లీటరు లేదంటే అర్ధ లీటరు ఎంత తీసుకుంటే దానికి మోతాదులో సరిపడా, అంటే ఇది ఒక 200 గ్రాముల కర్రీ లీవ్స్ తీసుకుంటే ఒక 250 గ్రాముల నూనె తీసుకోండి. ఓకే, కొబ్బరి నూనె. ఓకే, దీన్ని ఏం చేయండి అంటే ప్యాన్ మీద మంచిగా స్టవ్ మీద పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసేయండి. ఓకే, ఒక పావు లీటరు కొబ్బరి నూనెను బౌల్లో పోసి సిమ్లో పెట్టండి. వేసిన తర్వాత దీంట్లోనే ఆ కరివేపాకు కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత దీన్ని సిమ్ములో కొద్దిసేపు నెమ్మదిగా లేత అవుతూ ముదురు ఆకులు తీసుకోండి. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఈ నూనె మొత్తం కూడా గ్రీన్ కలర్లోకి, అంటే ఈ కర్రీ లీవ్స్లో ఉన్నటువంటి ఏవైతే రసం ఉంటుందో అదంతా కూడా నూనెకి ఇంకిపోతుంది. ఓకే, అలా అయిన తర్వాత దాన్ని వడబోసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు కనుక మీ జుట్టుకు కానివ్వండి, గడ్డం తెల్లగా ఉంటే గడ్డానికి కానివ్వండి, ప్రతిరోజు అప్లై చేస్తూ ఉండాలి. ఓకేనా, అప్లై చేసి బయటికి వెళ్ళడం ఎట్లా అంటే అది మీ ప్రాబ్లం. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసి పెట్టుకోండి, ఒక 1 అవర్ తర్వాత స్నానం చేయొచ్చు. ఓకేనా, సో ఎవరైనా అంతే, బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ఆడవారికైనా మగవారికైనా కూడా ఈ ఆయిల్ అనేది వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకు కుదుల దగ్గర తెల్లగా ఎక్కువగా రావడం, వారు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, వెంట్రుకలు రాలిపోవడం కూడా. సో అలాంటి వాళ్ళు కూడా, స్త్రీలైనా సరే పురుషులైనా సరే కనుక ఈ ఆయిల్ని క్రమం తప్పకుండా 1 నుంచి 2 నెలలు కనుక వాడినట్లయితే దట్టమైన వెంట్రుకలు రావడమే కాకుండా, గట్టి కుదులు ఏర్పడమే కాకుండా పగుళ్ళు పోవడము, అంతేకాకుండా డాండ్రఫ్ కూడా దాదాపుగా తగ్గిపోతుంది. దాంతోపాటుగా వెంట్రుకలు తెల్ల రంగులో నుంచి నల్ల రంగులోకి మారడానికి కూడా మీరు గమనించవచ్చును. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.